బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ షాకింగ్ కమెంట్స్ చేశారు. ఎక్కడి నుంచో వచ్చి పార్టీలో పెత్తనం చేస్తే సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రీజనల్ కోఆర్డినేటర్ల పాత్ర కొంతవరకేనని, నియోజకవర్గాల్లో నేరుగా వేలు పెడితే బాగోదని హెచ్చరించారు. విశాఖలో బలమైన మంచి పేరున్న నాయకత్వం పార్టీకి ఉందని, ఇది చాలదా పార్టీని నడిపించడానికి అని పేర్కొన్నారు. పక్క జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ పెత్తనమేంటి అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి రీజనల్ కోఆర్డినేటర్గా రావడం, అన్నింట్లో కల్పించుకోవడంలో పార్టీకి ఓట్ల శాతం తగ్గిపోయిందన్నారు. ఇప్పుడు కురసాల కన్నబాబు రీజనల్ కోఆర్డినేటర్ అన్నారు. ఆయన వచ్చినా పరిమితంగానే ఉండాలని తెలిపారు. మనకంటూ ఒక మంచి పేరు, గుర్తింపు ప్రజల్లో ఉందని, ఇకనైనా ఇతరుల జోక్యం తగ్గాలన్నారు. లేదు కాదంటే మాత్రం ఏ పార్టీ కార్యక్రమానికి కూడా తాము రామని తేల్చి చెప్పారు. విశాఖపట్నం ఏమో మన లీడర్షిప్ మీద కన్ఫైన్ అవ్వాలి, పొరుగు లీడర్షిప్ మీద మనం డిపెండ్ అవ్వకూడదు, వాళ్ళ పెత్తనం ఇక్కడ రాకూడదు. గతంలో నేను 10 సంవత్సరాలు నేనేమో జిల్లా ప్రెసిడెంట్ గా చేశాను తెలుగుదేశంలో. నా కాన్స్టిట్యున్సీలో ఎవరైనా సరే ఏది పడితే సహించేది లేదని చెప్పేవాడు అన్నమాట. అలాగే ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఇంటరప్ట్ అయ్యేవారు కాదు. ఏం జరుగుతున్నాయో తప్పులనేది తెలియాలి సార్కి. విశాఖపట్నంలోని ఇంకో పెత్తనం వేడి నాకు అర్థం కావట్లేదు. మైక్ పట్టుకోవాలి, మీరే ప్రెస్ మీట్ చేయాలి, కానీ ఇంకోటికి ఇస్తే మాత్రం మనం మాత్రం సహించేది లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. విశాఖపట్నం లీడర్షిప్ పెరుగుతుంది అన్నమాట. ఎందుకంటే విశాఖపట్నంలో కోరుకునేది ఏంటంటే మచ్చలేని నాయకులు, మచ్చుండే నాయకులు ఎవరు వచ్చినా సరే ఆ రకంగా చూసాం. విజయసాయి గారు రావడం వల్ల ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 10,000 ఓట్లు నష్టపోయాం అన్నమాట. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఏలు పెట్టేవాడు అన్నమాట. ఇది పరిస్థితి ఈ రకంగా